Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, విదేశాల మీద ఇస్తున్నటువంటి టారిఫ్లు, సుంకాలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే ఒక అతిపెద్ద సిరీస్ అవుతుంది. నిజంగానే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అందులో మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జన్మతః పౌరసత్వం లభించదు అనేది. ఇది అధ్యక్షుడు చెప్పిన మాట అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పినటువంటి మాట గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం దొరికినట్టు కాదు అనేది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మారుతున్నటువంటి పరిణామాలు, జరగబోతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇదే ఒక సిరీస్గా చూడబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు అనిల్ గారు. అనిల్ గారు నమస్తే అండి. సో మనం ట్రంప్ అనగానే బోల్డ్ అని వివాదాస్పద నిర్ణయాలు అనేవి కనిపిస్తున్నాయి. అక్కడ అమెరికానే కాదు, దేశమంతా, ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది. ఏం జరుగుతుంది, మా మీద టారిఫ్లు ఉంటాయా లేకుంటే ఇంకోటి ఏదో జరుగుతుందా అనేది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుంటే ట్రంప్ గురించి ఏం మాట్లాడుకోవాలి, మన మీద విధిస్తున్నటువంటి ఆంక్షలు కావచ్చు, నియంత్రణలు, చర్యలు, అసలు ఏంటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం? ఇక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ట్రంప్ నుంచి మొదలు పెట్టాలి. ట్రంప్ అనే వ్యక్తి నుంచి మొదలు పెట్టాలి. ట్రంప్ అనే అధ్యక్షుడి నుంచి మొదలు పెట్టాలి. ట్రంప్ అనే వ్యాపారవేత్త నుంచి మొదలు పెట్టాలి. ట్రంప్ అనే సూడో నేషనలిస్ట్ నుంచి మొదలు పెట్టాలి. ట్రంప్ అనే ఒక ఐడియాలజిస్ట్ నుంచి మొదలు పెట్టాలి. సూడో నేషనలిస్ట్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక నినాదం ఉంది. అందులో అమెరికా ఫస్ట్ అనేది ఉంది. అందులో అమెరికానే కదా ముందు పెట్టి ఆయన ప్రచారం చేసింది, అధ్యక్షుడైంది. See, అమెరికా ఈజ్ నథింగ్ బట్ ఎ కాలనీ ఆఫ్ వేరియస్ నేషన్స్. అమెరికా అనేది ఒక స్వతహాగా ఏర్పడ్డ దేశం కాదు. అది అమెరికా అనేది ఒక కాలనీ, యూరప్ కాలనీ. బేసికల్లీ మనం అమెరికాను రెండు రకాలుగా విభజించాల్సి ఉంటుంది. అమెరికా హ్యాపెన్ టు బి ఎ నేషన్ విచ్ వాజ్ ప్రియర్ టు 17th century. 17వ శతాబ్దం కన్నా ముందున్న అమెరికా వేరు, 17వ శతాబ్దం తర్వాత వచ్చిన అమెరికా వేరు. నేటివ్ అమెరికన్స్ అందరినీ ఎక్కడనో కాలరాసి వాళ్ళు ఎక్కడనో పంపించేసి ఈ యూరోపియన్స్ అందరూ వాళ్ళు లేరు అసలు. ఇప్పుడు యూరప్ నుంచి వెళ్ళిన వలసారులు ఎవరైతే ఉంటారో, మొదట్లో వెళ్ళినంతా కూడా ఈ కోస్టల్ యూరప్, ఎస్పెషల్లీ స్పెయిన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇటలీ నుంచి వెళ్ళిన వలసదారులు. ఆ తర్వాత వీళ్ళు బేసిక్ వలసదారులు అనమాట, మొదటి వలసదారులు. వీళ్ళంతా ఆంగ్లో సాక్సన్స్ వీళ్ళందరూ. తర్వాత క్యాథలిక్ ప్రొటెస్టెంట్స్ వెళ్ళారు. వీళ్ళ మధ్యలో భారీ స్థాయిలో గొడవలు, ఉద్యమాలు ఎవరు జరిగాయి, వాళ్ళు కొట్టుకున్నారు, అయిపోయింది. దెన్ ఇస్ అ మ్యాటర్. దాని తర్వాత అమెరికన్స్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. అక్కడి నుంచి అబ్రహం లింకన్ నుంచి అమెరికా అంటూ కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళు యాక్టివ్గా లేరు, రెండో ప్రపంచ యుద్ధంలో యాక్టివ్గా ఉన్నారు. తర్వాత వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు, దుష్పరిణామాలు ఇవన్నిటినీ ఊహించుకున్నారు. దే వాంటెడ్ టు మేక్ అమెరికా యాజ్ ఏ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ దెమ్సెల్వ్స్. మొదటిసారి యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాని వాళ్ళ కోసం ఒక అద్భుతమైన కాలనీగా తయారు చేసుకున్నారు. అప్పటికి తయారు చేస్తారు, అప్పటికి వాల్ స్ట్రీట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళ స్టాన్స్ చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు నాజీ జర్మనీస్ లాంటి వాళ్ళు రావడము, ఇంకోవైపు ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఉండడము, ఇంకొక వైపు అంటే ఇండిపెండెంట్ దేశాలు, ఒకవైపు బ్రిటిష్ లాంటి దేశాలు అప్పటికి చాలా స్ట్రాంగ్గా ఉండడము, అరబ్ లాంటి దేశాలు అప్పుడు ఆయిల్ కనుక్కోవడము, మొదటి ఇండస్ట్రియలైజేషన్ జరగడము, ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత దే హ్యావ్ డిసైడెడ్ దట్ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని అప్పుడే తీసుకున్నారు వాళ్ళు. ప్రాబ్లీ ట్రంప్ గారి లాగా ఆర్గనైజ్డ్ నినాదం కాకపోవచ్చు, బట్ అమెరికా ఫస్ట్ అనే చాలా క్లియర్ కట్ ఒక నినాదం ఉంది. అదే టైంలో అమెరికన్ క్యాపిటలిజం చాలా పతాక స్థాయిలోకి వెళ్ళింది. వాళ్ళు ఏ ఉద్దిపనాలు లేకుండానే వాళ్ళ స్థాయిని పెంచుకున్నారు. ఎస్పెషల్లీ అక్కడ అదే టైంలో మీకు బిలియనర్స్ ఏర్పడము, రాక్ ఫెల్లర్ లాంటి వాళ్ళు రావడము, బ్లాక్ రాక్ లాంటి రావడము, రాస్చెల్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము, మోర్గన్ స్టాన్లీ లాంటి వాళ్ళు ఉండడము, ఇవన్నీ జరిగాయి. సో కొన్ని అనుమానాస్పద స్థితి యాక్టివిటీస్ కూడా అప్పుడే జరిగాయి అమెరికాలో. అప్పుడే కొత్తగా సిఏ ఏర్పడింది. ఇవన్నీ అమెరికా తనకంటూ ఒక అస్తిత్వాన్ని ఏర్పరచుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక గొప్ప అస్తిత్వాన్ని ఏర్పరచుకుంది, ఒక దేశంగా ఏర్పడి. తర్వాత వాళ్ళు ఏం చేశారు, టాలెంట్ని పూల్ చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రపంచ దేశాల్లోంచి, వివిధ దేశాల్లోంచి వాళ్ళు టాలెంట్ పూల్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ టాలెంట్ అమెరికాకు వెళ్ళింది జపానీస్ అండ్ ఫార్ ఈస్ట్ ఏషియన్స్. ఇండియన్స్ కాదు, ఫార్ ఈస్ట్ ఏషియన్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మైగ్రేషన్ ఆఫ్ టాలెంట్ ఈ జపానీస్, చైనీస్.
సో చైనా టౌన్స్ అప్పుడే ఏర్పడ్డాయి మీకు 1940, 1950లోనే చైనా టౌన్స్ ఏర్పడ్డాయి. అందులోంచి వచ్చిన బై ప్రొడక్టే మన బ్రూస్లీ ఇలాంటి వాళ్ళు. అప్పటికే ఒక చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ చైనా టౌన్స్ ఏర్పడ్డాయి అమెరికా వ్యాప్తంగా. తర్వాత మీకు వియత్నామీస్ వెళ్ళారు. వియత్నాం యుద్ధం తర్వాత అక్కడ శరణార్థులుగా చాలామంది వియత్నామీస్ వెళ్ళారు, చాలామంది కొరియన్స్ వెళ్ళారు. ఇలా ఏషియా నుంచి వెళ్ళడం మొదలుపెట్టారు. తర్వాత ఏషియా పాసిఫిక్ ఇన్వాల్వ్ అయింది. చీప్ లేబర్గా వెళ్ళడం మొదలుపెట్టారు, ఫిజికల్ లేబర్గా. అంటే మొదటి కోల్డ్ వార్ కన్నా ముందు టైంలో ఉన్న, అమెరికన్ సివిల్ వార్ కన్నా ముందు టైంలో ఉన్న ఆఫ్రికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యూర్ బానిసలుగా వెళ్ళారు. దే వెంట్ లైక్ లేబర్, స్లేవ్స్ లాగా వెళ్ళారు వాళ్ళు. సో ఆఫ్రికన్స్ తర్వాత స్లేవ్స్ అనడానికి వీల్లేదు కానీ బట్ చీప్ లేబర్గా వెళ్ళేది మటుకు ఏషియా పాసిఫిక్ రీజన్ నుంచే. ఏషియా పాసిఫిక్ రీజన్లో ఎస్పెషల్ ఇండియా మనం లేము, బట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఈ భూటాన్, మయన్మార్ ఈ ప్రాంతాల నుంచి చాలామంది లేబర్గా వెళ్ళారు. టాలెంట్ పూల్ ఎప్పుడైతే మొదలైందో దెన్ ఫస్ట్ టాలెంట్ పూల్ భారతదేశం నుంచి వెళ్ళింది. అప్పుడు ఐటీ రంగం లేదు కాబట్టి మొదటి టాలెంట్ భారతదేశం నుంచి వెళ్ళిన టాలెంట్ అంతా కూడా మీకు డాక్టర్స్, ఐఐటీస్, ఇంజనీర్స్, ఎట్ ది సేమ్ టైమ్ బ్యూరోక్రసీ వెళ్ళకుండా ఇటు మేనేజ్మెంట్ వైపు వచ్చిన ఐఏఎంస్ ఇలాంటి వాళ్ళందరూ ఫస్ట్ టాలెంట్ మైగ్రేషన్. ఇది క్రీమ్ అనేవాళ్ళు మొదటి టాలెంట్ మైగ్రేషన్. Y2K తర్వాత, Y2K ప్రాబ్లం తర్వాత దే రిక్వైర్, ఆ ప్రాబ్లం కన్నా ముందు దే రిక్వైర్ హ్యూజ్ సెట్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి ఎక్కువ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది, ఎక్కువ లేబర్ ఇంటెన్సిఫై జాబ్ అది. సో దే వాంట్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్. So incidentally or no fortunately India happened to be a country where people are able to speak and write English. ఏదో కొద్దో గొప్ప మనం చైనీస్ కన్నా బెటర్ కంపారిటివ్లీ మనకు ఇంగ్లీష్ మాట్లాడడం అన్నీ వచ్చి. అట్ ది సేమ్ టైం అదే టైంలో మన ఇండియాలో ఈ సాఫ్ట్వేర్ విప్లవం మొదలైంది. చాలామంది అమీర్పేట్ బ్యాచ్ కానివ్వండి, అమలాపురం నుంచి బస్సు ఎక్కడం, డైరెక్ట్ అమీర్పేట్లో దిగడం, ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కడం, అమెరికాలో దిగడం. అమలాపురం, అమీర్పేట్, అమెరికా 3 ఏళ్ళు ఇలా రన్ అయిపోయింది ఒక సీక్వెన్స్ అన్నమాట. డిగ్రీ ఉందా లేదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో కొన్ని లక్షల మంది మైగ్రేట్ అయ్యారు ఇక్కడ నుండి. చీప్ లేబర్గా వెళ్ళారు, వాళ్ళు సెటిల్ అయ్యారు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అక్కడ వరకు బాగానే ఉంది. నౌ వాట్ హ్యాపెండ్, అమెరికా హస్ కమ్ టు ఎ స్టేజ్ నౌ స్టార్టెడ్ ఫిల్టరింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ పీపుల్. ఇప్పుడు ఇంతవరకు వెళ్ళారు, బాగానే ఉంది, వాళ్ళ అక్కడ అందరికీ డాలర్ పెరిగింది, ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు, ఇంకా అక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థ కూడా బాగుపడింది, భారతదేశం విద్యా వ్యవస్థ బాగుపడింది. ఒకప్పుడు కన్నౌడ్ ఇప్పుడు ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మీకు ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ పీపుల్ అవైలబిలిటీ ఉంది. సో వాళ్ళు ఒక బ్యారికేడ్లు పెట్టుకున్నారు, ఫిల్టర్ ఫ్యాక్టర్స్ పెట్టుకున్నారు. సో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళకి కావాలి, ఇప్పుడు ఎవరు పడితే వాడితే వెళ్తే కుదరదు. సో ఆ చర్న్ ప్రాసెస్లో అంటే బెస్ట్ క్వాలిటీ ఉంచుకోవడం కోసం వర్స్ట్ క్వాలిటీని అంటే బాటమ్ 10%, బాటమ్ 20% ఎవరైతే ఉంటారో వాళ్ళు తోసేస్తున్నారు. ఒక కార్పొరేట్ కంపెనీ ఉందనుకోండి, కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తారు, టాప్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీస్ మాత్రం ఉంచుకుంటారు, బాటమ్ ఎంప్లాయీస్ని తీసి బయటపడేస్తారు. పింక్ స్లిప్లు, బెంచ్లు, వాట్ ఎవర్. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఆ ఫిల్టర్లోకి వచ్చేస్తారు, ఆ జోన్లో ఉన్నారు వాళ్ళు. దే వాంటెడ్ టు రిటైన్ ద బెస్ట్ టాలెంట్ అండ్ కిక్ అవుట్ ద నార్మల్ ఆర్ నో బిలో యావరేజ్ పీపుల్. సో ఆ ప్రాసెస్లో ఉంది అమెరికా. ఇట్స్ ఎ కార్పొరేషన్. అమెరికాని ఒక బిజినెస్ హౌస్ లాగా చూద్దాం. లెట్ us నాట్ ట్రీట్ దెమ్ యాజ్ లైక్ ఎ నేషన్ ఆర్ ఎ కంట్రీ. అలా ఎప్పుడు చూడకూడదు. అమెరికాని ఆ పర్స్పెక్టివ్ చూస్తే మోసపోయినట్టే. ఇప్పుడు జన్మత పౌరసత్వం గురించి మనం మాట్లాడుకున్నాము. ఎగ్జాంపుల్ బర్త్ రైట్ సిటిజన్షిప్ అవుతుందో దాన్ని వాళ్ళు డిస్మాండిల్ చేశారు, దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అంటే ఇట్ ఇట్ సెల్ఫ్ షోస్ ది మైండ్ సెట్ ఆఫ్ ది కరెంట్ రిజిమ్. ఇప్పుడున్న రిజిమ్ తాలూకు మైండ్ సెట్ మనకు అర్థమైపోయింది. ఏంటంటే ఇంతకాలం వెళ్ళి నేను అమెరికా పౌరుణ్ణి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో బహుశా వాళ్ళకు ఆ ఊహ కానివ్వండి, ఆ సంతోషం కానీ మిగిల్చకుండా జరిగిపోయింది. సో డాలర్స్ కోసం వెళ్ళారు, దేశం పట్ల ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకున్నారు, వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఇప్పుడు చూసేప్పటికీ మేము పౌరులం కాదు. చాలామంది ఏం చేసేవాళ్ళు, పెళ్లి కాగానే అక్కడ వెళ్ళేవారు, అక్కడ పిల్లల్ని కానేవాళ్ళు, తర్వాత ఆ పిల్లల ద్వారా సంక్రమించిన పౌరసత్వం వాళ్ళు అనుభవించేవాళ్ళు. ఇప్పుడు తీసేశారు పూర్తి స్థాయిలో. రేపు పొద్దున వీ డోంట్ నో, బహుశా 1 సంవత్సరం తర్వాతనో లేకపోతే 6 నెలల తర్వాతనో, లేదు గత 10 ఏళ్ల క్రితం వచ్చిన సిటిజన్షిప్ కూడా మేము క్యాన్సిల్ చేస్తామన్నా ఆశ్చర్యపోకూడదు. కార్పొరేషన్స్ అలాగే పనిచేస్తాయి. అమెండ్మెంట్స్ ఎప్పుడు ఉంటాయి వాళ్ళ దగ్గర.
సో అందులో రాజీ పడడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు. ఒక కార్పొరేట్ కంపెనీ ఎలా వాళ్ళ పరిస్థితుల్ని మార్చుకుంటుందో, లేదా వాళ్ళ అభివృద్ధిని మార్చుకుంటుందో, వాళ్ళు ఎలా వాళ్ళని అమెండ్ చేసుకుంటారో, అలా ఆ కంట్రీ కూడా వాళ్ళు అమెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏది ఒక రెజిమెంటెడ్ ఆర్ స్టాగ్నేటెడ్ డిసిషన్ కాదు అది. అన్ని డిసిషన్స్ అన్ని డైనమిక్. సో ఇంతకుముందే అంటే టాలెంట్ ఉంది అనుకుంటే అది మాకు ఉపయోగపడుతుంది అనుకున్నారు, ఒక విన్ విన్ సిచ్యువేషన్ అనేది అక్కడ కనిపించేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మనము ఎవరైనా సరే, ఇప్పుడు అమెరికాలో ఒక జనరేషన్ 2 జనరేషన్ వాళ్ళకు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. బహుశా ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మైగ్రేట్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఇష్యూ ఏమీ లేదు. లేదా 10 ఏళ్ల క్రితం సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి ఇష్యూ లేదు. బట్ డెఫినెట్గా ఈ 5-6 ఏళ్ల క్రితం సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు రేపు పొద్దున సిటిజన్షిప్ని విత్డ్రా చేసుకుని మనం ఆశ్చర్యపోద్దని నేను చెప్పేది. ఈ 5-6 ఇయర్స్ బ్యాక్ ఎవరికైతే పౌరసత్వం వచ్చిందో వాళ్ళకు కూడా థ్రెట్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఇది విత్డ్రా చేశారో, బర్త్ రేట్ సిటిజన్షిప్ విత్డ్రా చేశారో, దాన్ని కొంచెం అమెండ్ చేసి గత 3 ఏళ్ల క్రితం వచ్చిందో 4 ఏళ్ల క్రితం వచ్చిందో సిటిజన్షిప్ని దాన్ని కూడా అమెండ్ చేస్తామన్నా మనం ఆశ్చర్యపోకూడదు. అన్సర్టినిటీ అబ్సల్యూట్లీ. కార్పొరేషన్ ఎప్పుడైనా సరే, ఒక కంపెనీ ఎప్పుడైనా ఇలాగే పనిచేస్తుంది. ఒక వర్క్ మెథడాలజీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఒక కంపెనీ తాలూకు వర్క్ మెథడాలజీ, వాళ్ళ మెకానిజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో మీరు అందుకే అనేది ఏంటంటే, డోంట్ లుక్ ఎట్ అమెరికా యాజ్ ఏ కంట్రీ, లుక్ ఎట్ దెమ్. యూ కీప్ యువర్ డాలర్ డ్రీమ్స్ అలైవ్. మీ డాలర్ డ్రీమ్స్ని సజీవం ఉంచండి, అక్కడ వెళ్ళండి, సంపాదించుకోండి, అన్సర్టనిటీ ఉంటే వచ్చేసేయండి. అంతే తప్పిస్తే అక్కడ వెళ్ళిపోతాము, అక్కడనే సెటిల్ అయిపోతాము, 2 జనరేషన్స్ 3 జనరేషన్స్ అనే భ్రమలు ఇప్పుడున్న వాళ్ళు తొలగించుకోవాలి. ఎందుకంటే దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ యాజ్ రిజిమ్ డిసిషన్స్. మీకు నిక్సన్ టైంలో తీసుకున్న డిసిషన్స్ ఈరోజు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. కెనడీ టైంలో తీసుకున్న నిర్ణయాలు కూడా ఇప్పటికి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రీగన్ టైంలో తీసుకున్న నిర్ణయాలు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. కొంచెం అమెండ్మెంట్స్ ఉండొచ్చు. బైడెన్ టైంలో తీసుకున్న నిర్ణయాలు కూడా, బైడెన్ తాలూకు ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో అవి కూడా ఇప్పటికే రన్ అవుతున్నాయి. డైలాగ్ ఐ మీన్ మాట్లాడడంగా, డైలాగ్స్ ఐ మీన్ ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఖచ్చితంగా అమలు అవుతాయి భవిష్యత్తులో కూడా. ఇందులో చిన్న చిన్న అమెండ్మెంట్స్ ఉంటాయేమో, బట్ ఒక ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు అమెండ్ చేయరు. కొద్దిగా అమెండ్మెంట్, రేపు పొద్దున కొత్త అధ్యక్షుడు వస్తే కొద్దిగా మార్పు చేర్పులు చేస్తారేమో తప్పిస్తే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మీరు ఎవరైనా సరే ఇప్పుడు వెళ్ళే వాళ్ళు, మన పిల్లలు కానివ్వండి, వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకు మనం క్లియర్గా ఒక మెసేజ్ పాస్ చేయాలి. ఇట్ ఈస్ అ కార్పొరేషన్. యు ఆర్ జాయినింగ్ ఇన్ టు ఏ బ్లూ చిప్ కంపెనీ. అమెరికా ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లూ చిప్ కంపెనీ. ఇండియాలో ఒక పనికి ₹1,00,000 వస్తే అమెరికాలో అదే పనికి 5 లక్షలు వస్తుంది. ఇట్ ఈస్ అ బెస్ట్ బ్లూ చిప్ కంపెనీ. గో దేర్, వర్క్, earn money as much as possible. The day you find it is uncertain, come back to your homeland. So you need to treat America at this point in time like a corporation. At this point in time, America is nothing but a company. It is an organization where you have to go earn your money and come back, or if permits, you stay there. ఒక డెస్టినేషన్ అనేది మాత్రం ఫీల్ పెట్టుకోవద్దు. అదే ఇంకా నేను పోతున్నాను, అక్కడే సెటిల్ నా అవుతాను, జీవితం అక్కడనే సెటిల్ అయిపోతుంది, నా భవిష్యత్ అక్కడే ఉంటుంది, నేను అక్కడనే చేస్తే అక్కడనే నన్ను పాతి పెడతారు, నా మనవాళ్ళు అక్కడే ఉంటారు, మనవరాలు అక్కడే ఉంటారు అనే ఆ పిచ్చి ఊహల్లోంచి బయటకు వచ్చేయాలి ఈ జనరేషన్. ఒకవేళ గతంలో ఉన్న వాళ్ళు ఒకవేళ అలా ఉంటే ఉండనివ్వండి, అది అది వాళ్ళకి ఆల్రెడీ ఏర్పాటు జరిగింది కాబట్టి ఇష్యూ లేదు. బట్ ఇప్పుడున్న కొత్తగా వెళ్ళే వాళ్ళు, లేదా ఈ మధ్య కాలంలో వెళ్ళే వాళ్ళు, లాస్ట్ 4-5 ఇయర్స్ ఇప్పటివరకు H1B ఉన్న వాళ్ళు, గ్రీన్ కార్డ్ లేని వాళ్ళు, గ్రీన్ కార్డ్ ఉన్నది చెల్లెలు అండి, అది వస్తుంది. అది ఈవెన్ సిటిజన్షిప్ అది కూడా అధ్యక్షుడి నుంచి కూడా వచ్చింది ఆ మాట, దాని కూడా వాల్యూ లేదు. సో ఈ గ్రీన్ కార్డులు, ఎల్లో కార్డులు, పింక్ కార్డులు ఇవన్నీ రేషన్ కార్డు లాంటివి. సో వీటికి ఏంది లేదా, సిటిజన్షిప్కి విలువ లేనప్పుడు పౌరసత్వానికి విలువ లేదు. సో అలాంటప్పుడు ఈ కార్డ్స్కి ఇక్కడ విలువ ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు లుక్ ఎట్ అమెరికా ఇస్ లైక్ ఏ కార్పొరేషన్. అమెరికా ఇస్ నథింగ్ బట్ ఒక ఆర్గనైజేషన్, ఒక బ్లూ చిప్ కంపెనీ, ఒక నైస్ కార్పొరేట్ వేర్ యు ఆర్ పేడ్ వెరీ వెల్, యు ఆర్ హైలీ పేడ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్, యూ గెట్ లాట్ ఆఫ్ బోనసెస్, యూ హ్యావ్ అ నైస్ వర్క్ ఎన్వైరన్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మంచి రోడ్స్ ఉంటాయి, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, మంచి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సంపాదించుకోండి. వీలుండే వెసులుబాటు ఉంటే అక్కడ ఉండిపోండి హ్యాపీగా. లేదు వెసులుబాటు లేదు, పంపిస్తారంటే సంఖ్యలు నేర్చుకొని వచ్చే దరిద్రమైన పరిస్థితి రాకూడదు, గౌరవప్రదంగా వచ్చేయాలి. లేకపోతే మొన్న మనకు లూధియానాలో ల్యాండ్ అయినట్టు 1000 మంది 2000 మందిని ఏదో ఖైదీలు, నేరస్తులను పంపించినట్టు ఆ స్థితికి రావడం అనేది ఒక దుర్మార్గము. వాళ్ళు తీసుకుని దుర్మార్గమైన చర్యము, కానీ మనకు దురదృష్టకరమైన చర్య అది. ఎందుకంటే ఆ పరిస్థితి, మీరు ఎన్ని 100 కోట్లు సంపాదించినా సరే సంఖ్యలు నేర్చుకొని దొంగలాగా రావడం అనేది అది జీవితకాలపు మచ్చ. అది మన చచ్చే వరకు అది గుర్తుంటుంది.
అది చాలా బాధాకరం కూడా. ఇప్పుడు సంఖ్యలు వేయించుకొని మిలిటరీ విమానాల్లో వెనక్కి పంపించేయడమే కాదు, యూనివర్సిటీల్లో కూడా స్టూడెంట్స్ ఏదైనా అమెరికా స్టాండ్కి వ్యతిరేకంగా అమెరికా విద్వేషంతో లేకుంటే విద్రోహ దేశాలు అని భావిస్తున్న వాటికి మద్దతు ఇస్తున్న వాళ్ళని కూడా మీరే స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళిపోండి అనే మాట. న్యాచురల్ అండి. ఇప్పుడు అమెరికా ఇస్ నాట్ జేఎన్యూ, అమెరికా ఇస్ నాట్ ఢిల్లీ యూనివర్సిటీ, అమెరికా ఇస్ నాట్ ఢిల్లీ యూనివర్సిటీ వేర్ యూ క్యాన్ గో అండ్ సే పాకిస్తాన్ జిందాబాద్. మన భారతదేశంలో సెక్యులర్ ఎవరైతే ఉన్నారో, సో కాల్డ్ ఫేక్ సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా, ఒక 2-3 అమ్మాయిలు కూడా బహుశా ఆ మధ్యకాలంలో జేఎన్యూలో ఢిల్లీలో పాకిస్తాన్ జిందాబాద్ అన్నది. అమ్మాయి 22-23 ఏళ్ళ వయసు ఉంటుంది. అమ్మాయికి పాకిస్తాన్ గురించి తెలియదు. నిజంగా ఆ అమ్మాయిని, అలాంటి అమ్మాయిలకు పాకిస్తాన్ పౌరసత్వం ఇచ్చి తిప్పాలి పాకిస్తాన్ మొత్తం కూడా. కొన్నాళ్ళు వాళ్ళు పాకిస్తాన్ మొత్తం తిరగాలి. దే హ్యావ్ టు క్రాస్ ఇండియన్ బార్డర్ అండ్ గో, దే హ్యావ్ టు సీ ఇస్లామాబాద్ ఎలా ఉంటుంది, కరాచీ ఎలా ఉంటుంది, బలూచిస్తాన్ ఎలా ఉంటుంది, పైన పస్తులు ఎలా ఉంటారు, అక్కడ వాళ్ళ బ్రతికేది ఎలా ఉంటుంది, వాళ్ళ తిండి ఎలా ఉంటుంది, వాళ్ళ రాజకీయ నాయకులు ఎలా ఉంటారో అది చూసి వాళ్ళు అక్కడనే వాళ్ళకి పౌరసత్వం తీసుకొని అక్కడ సెటిల్ అయిపోవాలి. పాకిస్తాన్, భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయి హ్యాపీ అక్కడ బ్రతకాలి జీవితాన్ని. సో మన దగ్గర ఉన్నంత వెసులుబాటు, మన దగ్గర ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పౌర హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పౌర హక్కు, బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ దేర్ లిమిటేషన్స్. దానికి ఒక బార్డర్ లైన్ ఉంటుంది, థిన్ బార్డర్ లైన్ ఉంటుంది. వాళ్ళ అమెరికన్స్ చాలా క్లియర్గా థిన్ బార్డర్ లైన్ సెట్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, రండి పొలిటికల్గా విమర్శించేదంటే విమర్శించుకోండి, నో ఇష్యూస్. మా దగ్గర ఒక వస్తువు కొన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వరకు కన్జ్యూమరిజం ఉంది. మా దగ్గర మీరు కోకోకోలా కొన్నారు, దాని మూత డక్కన్ బాగాలేదు, విమర్శించండి, నో ఇష్యూస్. మీరు తిన్న బర్గర్ బాగాలేదు, విమర్శించండి, నో ప్రాబ్లం. మీరు వెళ్ళిన వాల్మార్ట్లో ఫ్లోరింగ్ బాగాలేదు, విమర్శించండి, నో ప్రాబ్లం. వాడే టెస్లా కార్లో బ్యాటరీ పనిచేయట్లేదు, విమర్శించండి, నో ప్రాబ్లం. మీ విమర్శ పరిధిని ఇక్కడ వరకే పెట్టుకోండి. అంతే తప్పిస్తే అమెరికా ఎలా ఉండాలి, అమెరికా సెనెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండాలి, అమెరికా ఇజ్రాయెల్తో ఎలా ప్రవర్తించాలి, హమాస్తో ఎలా ప్రవర్తించాలి విషయం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. అదేమైనా ఉంటే మీ దేశంలో మాట్లాడుకోండి, మీ మాతృభూమిలో మాట్లాడుకోండి, మా దగ్గర మాట్లాడే అవసరం లేదని చెప్పేసి చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్, చాలా దాన్ని స్వాగతించాల్సిన విషయం. లేకపోతే ఇంకో పరాయి దేశంలోకి వీళ్ళు వెళ్ళిందే చదువుకోవడానికి, వీడు చదువుకొని మూసుకొని వాడు అక్కడ ఉద్యోగం సంపాదించుకుంటే అయిపోతుంది కదా. ఆ పని చేయకుండా వాడు అంతర్జాతీయ విషయాలు, అమెరికన్ సెనెట్ ఏ నిర్ణయం తీసుకోవాలి, అమెరికా అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, అమెరికా పౌర హక్కుల గురించి ఇవన్నీ అవసరం లేదు కదా, పంపించేస్తున్నారు వాళ్ళు. మన ఎవరు అమ్మాయి PhD చేస్తుంది, అమ్మాయి పాకిస్తానీ అమ్మాయి అనుకుంటా, అమ్మాయిని పంపించారు బయటికి ఇలాగే. సో అక్కడ వెళ్ళి మీరు హమాస్ని లేకపోతే హసన్ నజరుల్లానో లేకపోతే ఇంకెవరినో హిజ్బుల్లానో సమర్థిస్తారంటే కుదరదు, పంపించేస్తారు బయటికి. వాళ్ళ నిర్ణయాలకు, వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాలకు, వాళ్ళ స్టేట్ అఫేర్స్ విషయాల్లో ఇంటర్ఫేర్ అయ్యే హక్కు ఎవరికి లేదు. అది వాళ్ళ స్టేట్ అఫేర్. అది వాళ్ళు మనలాగా మృదువుగా ఉండే వ్యక్తులు ఏం కాదు. భారతదేశంలో వచ్చి ప్రధానమంత్రి ఎన్ని బూతులు మాట్లాడినా మనం క్షమించేస్తాం, ఎందుకంటే మన దగ్గర వాక్ స్వాతంత్రం ఉంది. అట్ ది సేమ్ టైం ఇవన్నీ మన దగ్గర కావాల్సినంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. అక్కడ అలా ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉండేది ఒకప్పుడు, బట్ దే హ్యావ్ రిస్ట్రిక్టెడ్. వాళ్ళు అన్ని విండోస్ క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేషనలిజం అంటే అదే కదండి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన విమర్శ పరిధి అనేది అక్కడి వరకే ఉండాలి. నిజంగానే వాళ్ళు ప్రభుత్వం ప్రజలకి ఏమైనా హాని తలపెడుతున్నప్పుడు వాళ్ళు విమర్శించే హక్కు వాళ్ళకు ఉంది. సరైన హెల్త్ కేర్ లేకపోతే విమర్శించే హక్కు ఉంది, సరైన రోడ్లు లేకపోతే విమర్శించే హక్కు ఉంది. ప్రభుత్వాన్ని అంటే ఎస్టాబ్లిష్మెంట్ని మీరు ఎప్పుడు విమర్శించవచ్చు. ఎస్టాబ్లిష్మెంట్కి సరైన సౌకర్యాలు కల్పించిన రోజు, చదువుకున్న విద్యార్థులకు టైంకు పాఠాలు చెప్పని రోజు, ప్రొఫెసర్ కాలేజ్ రాని రోజు, లేదా వాష్రూమ్ బాగాలేని రోజు, లేదా డ్రింకింగ్ వాటర్ లేని సందర్భంలో ఇలాంటి వాటిని మీరు విమర్శించండి, అది మీ హక్కు విద్యార్థిగా. అంతే తప్పిస్తే చదువుకున్నాను వెళ్ళినాడు పాలస్తీన్ విషయం గురించి, రష్యా విషయం గురించి మాట్లాడే హక్కు వాడికి లేదు, అవసరం లేదు. అవన్నీ స్టేట్ అఫేర్స్ అవి. సో వాళ్ళు డిపోర్ట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ మూవ్. మనం కూడా అదే చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇండియా అక్కడి నుంచి బాగా నేర్చుకోవాలి. మనం అమెరికా నుంచి విషయం మనం నేర్చుకోవాలి. మొన్న 4 days బ్యాక్ 5 days బ్యాక్ హైదరాబాద్లో ప్లకార్డులు పట్టుకున్నారు సిరియన్ రెఫ్యూజీస్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం భార్య పిల్లలు అందరూ రోడ్డు మీద నించొని ఇక్కడనే చాలా దగ్గర ఇక్కడనే టోలీ చౌకీ దగ్గర వీఆర్ బ్రదర్స్ ఆఫ్ సిరియా కైండ్లీ హెల్ప్ అస్ అని పాపం చూస్తే జాలేసింది. బట్ మౌలికమైన క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఎలా వచ్చారు ఇండియాకి? ఈ సిరియన్ రిఫ్యూజీస్ భారతదేశంలో టోలీ చౌకీకి వచ్చి ఆమె సిరియన్ రిఫ్యూజీ అని పట్టుకున్నారు. ఎలా వచ్చారు? వాళ్ళ పట్ల జాలి, దయా, కరుణ, సానుభూతి అన్నీ ఉన్నాయి. వాళ్ళ సాయం చేయాలనే కోరిక కూడా స్వతహాగా భారతీయులుగా మనందరికీ ఉంటుంది, ఎందుకంటే మనం జాలిగుండ కాబట్టి. బట్ వాళ్ళు ఎలా రాగలుగుతున్నారు? భారతదేశంలోకి రోహింగ్యాలు వచ్చారు, బహిరంగంగా మేము రోహింగ్యాలము అని జెండాలు పెట్టుకొని తిరుగుతున్నారు, కొన్ని సందర్భాల్లో భయోభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీళ్ళందరూ ఎలా వస్తున్నారు?
సో దిస్ ఇస్ వేర్ మనం అమెరికా నుంచి నేర్చుకోవాల్సింది ఈ విషయమే. ట్రంప్ అదే చేస్తున్నాడు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో దాదాపు 50 లక్షల ఓటర్లు ఫేక్ ఓటర్లు ఉన్నారట. మనం ఫేక్ ఓటర్లు మన దేశం గురించి మాట్లాడుతాం. లెట్ us టాక్ అబౌట్ అమెరికానో. బైడెన్ వాజ్ వెరీ స్మూత్. జో బైడెన్ ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా స్మూత్గా ఉంది. ఆ టైంలో వాళ్ళు పెద్ద సీరియస్ తీసుకోలేదు. మీకు మెక్సికో నుంచి, కొలంబియా నుంచి డ్రగ్ కార్టెల్స్ వెళ్ళారు. ఎస్పెషల్లీ ఫ్రమ్ కొలంబియా నుంచి డ్రగ్ కార్టెల్స్ మెక్సికోని ఒక బ్యారికేడ్ లాగా చూసి దాని నుంచి జంప్ అయ్యి ఒకవైపు క్యూబా నుండి, ఒకవైపు మెక్సికో నుండి అమెరికాలోకి ఎంటర్ అయ్యి అమెరికాలోకి డ్రగ్ కార్టెల్ సప్లై చేస్తూ ఒక పెద్ద సీక్వెన్స్ తయారు చేసుకున్నారు, నెట్వర్క్ తయారు చేసుకున్నారు. అలా 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 దాదాపు 50 లక్షల మంది ఓటర్లు అమెరికా జనాభాలో ఆల్మోస్ట్ 5-6% ఈ లాస్ట్ 10 yearsలో అయిన ఇమ్మిగ్రేట్స్ ఉన్నారట. సో వీళ్ళందరూ డేంజరే కదా, వాళ్ళ పౌరులకు, అక్కడ ఉన్న ప్రజలకు ఎప్పటికైనా డేంజరే కదా. సో వాళ్ళు చాలా క్లియర్గా ఇప్పుడు మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్ని స్ట్రాంగ్ చేయడం మొదలుపెట్టారు, రికన్సిలేషన్ చేసుకోవడం మొదలుపెట్టారు. అసలు నిజంగా అమెరికా పౌరుడు ఎవరు, ఈ అమెరికన్ ఎవరు, నాన్ అమెరికన్ ఎవరు, ఇవన్నీ వాళ్ళు లెక్కలన్నీ స్టాటిస్టిక్స్ అన్నీ తీసి బైడెన్ ముందు పెట్టుకొని క్లియర్గా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తున్నాడు. అతని సిస్టమ్ చాలా కరెక్ట్గా సెట్ చేసుకున్నాడు. మన వాళ్ళు ఎవరు, బయటి వాళ్ళు ఎవరు చెక్ చేసుకుంటున్నాడు. క్లియర్గా వాళ్ళ అనుమాన స్థితిలో ఉన్న వాళ్ళు భారతీయులైనా, మెక్సికన్స్ అయినా, కెనడియన్స్ అయినా, బ్రిటిష్ వాళ్ళైనా, పాలస్తీన్ అయినా, సిరియన్ అయినా, లేకపోతే బంగ్లాదేశీ అయినా వాళ్ళందరినీ పంపించేస్తున్నాడు. అట్లా 50 లక్షల మంది ఉన్నారట వాళ్ళు ఐడెంటిఫై చేసిన దాంట్లో. అందులో 3.5 లక్షల మంది భారతీయులు ఉన్నారు. దే విల్ డిపోర్ట్. ఇప్పుడు మొన్న భారీ స్థాయిలో ఖర్చు పెట్టి మీకు కెరీర్ ఫ్లైట్లో పంపించారు. నెక్స్ట్ టైం అలా ఉండదు, సముద్రంలో దోసేస్తారు. ఇదికుంటే వెళ్ళిపోండ్రా బాబు మీ దేశంకి అని చెప్పి. ప్రస్తుతం 2 లక్షలు 2 కోట్లు ఖర్చు పెట్టలేరు కదా వాళ్ళు కూడా. సో ఫేక్ ఇమిగ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫేక్ పర్పస్ మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు టేక్ ద బీటింగ్స్. అది విద్యని మూసివేసుకొని వెళ్ళినా సరే, ఉద్యోగం మూసుకొసుకొని వెళ్ళినా సరే, శరణార్థిగా వెళ్ళినా సరే, వాడు ఆ దేశ పౌరుడు కానప్పుడు వాడి దేశంలో వెళ్ళి పిచ్చిగా మాట్లాడే హక్కు వాడికి లేదు. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్లేస్, మన ఇండియాలోనే కావచ్చు, లేకపోతే మీకు అమెరికాలో కావచ్చు. సో ట్రంప్ వెరీ ఫస్ట్ డెసిషన్ అక్కడ ఉద్యోగం కోసమో లేకుంటే చదువు కోసమో వచ్చి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది అక్కడ స్టార్ట్ చేశాడు. ఫిల్టరింగ్, ఏరివేత అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత జన్మతః పౌరసత్వం, గ్రీన్ కార్డు, ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డిపెండెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళది ఉంటుందా, ఎవరి టర్న్ వస్తుంది, ఒక రకమైనటువంటి భయం నాట్ ఓన్లీ ఇండియన్స్ అందరిలోనూ కనిపిస్తుంది కదా. ఉండాలి కదండి. ఇప్పుడు ఎందుకు ఉండకూడదు చెప్పండి? మీరు వెళ్ళిన పర్పస్ ఏంటి? యువర్ పర్పస్ ఈస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం. ఇండియాలో అద్నాన్ సమీ అనే సింగర్ ఉన్నాడు, పాకిస్తానీ సింగర్ ఉన్నాడు. అతను ఎన్ని సంవత్సరాల నుంచో రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత అతని పౌరసత్వం ఇచ్చింది భారతదేశం. యాజ్ అ కంట్రీ వీఆర్ సో స్ట్రాంగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ పాకిస్తాన్ హూ హ్యాస్ గాట్ రూట్స్ ఫ్రమ్ పంజాబ్, విభజించి ఈస్ట్ పంజాబ్ వెస్ట్ పంజాబ్ విడిపోయినప్పుడు, అంటే ఒక పంజాబ్ వెస్ట్ పంజాబ్ పాకిస్తాన్కి వెళ్ళింది, ఈస్ట్ పంజాబ్ మన దగ్గర మిగిలిపోయింది. సో చాలామంది లూధియానా, అమృత్సర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బంధువులందరూ అక్కడ విభజనలో అక్కడికి వెళ్ళిపోయారు. సో వాళ్ళ మూలాల మటుకు మన దగ్గరే ఉన్నాయి. వాళ్ళకు వాళ్ళ పూర్వీకుల ఇంటికో లేకపోతే వాళ్ళ సొంత ఊరుకో రావాలన్న కోరిక వాళ్ళకు ఉంటుంది. అలా ఎన్ని వేల మంది ఆర్జీ పెట్టుకున్నారు, మేము వస్తాము మీ దేశం, మళ్ళీ మా మాతృభూమికి వస్తాము, మా సంస్కృతిలో అంతర్భాగం అవుతాం, మేము ఇక్కడే చావాలనుకుంటున్నామని చెప్పి ఎన్నో లక్షల మంది ఆర్జీ పెట్టుకున్నారు. ప్లెంటీ ఆఫ్ పీపుల్. ఈ మధ్యన ఒక తారిక్ ఫతా అని చెప్పేసి ఈ మధ్యలో చనిపోయారు. ఆయన పాకిస్తానీ జర్నలిస్ట్, కెనడాలో సెటిల్ అయ్యారు. ఆయన ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు భారతదేశంలో సెటిల్ కావడానికి, కుదరలేదు. సో ఇమాజిన్ మన ఇమ్మిగ్రేషన్ పాలసీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి. మనం ఇవ్వలేదు, వీ హ్యావ్ నాట్ గివెన్ జస్ట్ లైక్ దట్. ఒక్క అద్నాన్ సమీకి ఇచ్చాం మనం పౌరసత్వం. సో ఎంతోమంది బంగ్లాదేశీలు భారతదేశంలో రావాలనుకుంటారు. ఎందుకంటే మళ్ళీ మనకి ఈస్ట్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ 2 ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ మన దగ్గర ఉంది, ఈస్ట్ బెంగాల్ ఈరోజు బంగ్లాదేశ్ పోయింది. ఆ చిట్టగాంగ్, ఢాకా ఆ ప్రాంతంలో వచ్చి చాలామంది హౌరాకో లేకపోతే కలకత్తాకో రావాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని మనం రానివ్వలేదు. ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వెస్ట్ పాకిస్తాన్ నుంచి రావాలని ట్రై చేస్తారు, వాళ్ళని రానివ్వలేదు. అలాగే మన నుంచి విడిపోయినప్పుడు దేశ విభజన సమయంలో ఎన్నో కుటుంబాలు అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ రావాలనుకున్నా సరే మనం అబ్జెక్ట్ చేసాము. మీరు ఇంకో దేశ పౌరులు, మీకు వచ్చే హక్కులు ఏం చెప్పేసి అబ్జెక్ట్ చేసాము. ఒక్కనో ఇద్దరు రానిచ్చాం, అవి కూడా మెరిట్ బేసిస్ మీద. దలైలామా కావచ్చు, షేక్ హసీనా కావచ్చు, వాళ్ళు రానివ్వలే కదా. షేక్ హసీనా ప్రయత్నం చేసింది, తన మూలలో భారతదేశంలో ఉంది. షేక్ హసీనా రాజకీయ శరణార్థి, తను రాజకీయ శరణార్థిగా ఉంది. ఆమె పర్మనెంట్ కాదు కదా, కొన్నాళ్ళు పంపించేస్తాం మనం వాళ్ళకి. సో అట్లా
అమెరికా మనలాంటి స్టాండ్ తీసుకొని ఉంటే వాళ్ళ దగ్గర ఈరోజు 50 లక్షల మంది అక్రమంగా ఉండేవాళ్ళు కాదు. మనం చొరబాట్లు అంటున్నాం, వాళ్ళు అక్రమ వలసదారులు అంటున్నారు. భాష డిఫరెన్స్, లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళు కొంచెం సాఫిస్టికేటెడ్ భాష మాట్లాడుతున్నారు. అమెరికన్స్ ఈ రోజు కూడా మెచ్చుకోవాలి, దే ఆర్ యూజింగ్ సాఫిస్టికేటెడ్ లాంగ్వేజ్, ఒక శుద్ధమైన భాష మాట్లాడుతున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటున్నారు తప్పిస్తే చొరబాటు ఇన్ఫిల్ట్రేషన్స్ అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. చొరబాటుదారులు అనట్లేదు, వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్స్ అనట్లేదు, మనం ఇన్ఫిల్ట్రేషన్స్ అంటున్నాం. వీఆర్ యూజింగ్ ద వర్డ్ కాల్ ఎస్ చొరబాట్లు, వేరేజ్ అమెరికా ఇస్ కాలింగ్ దెమ్ యాజ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. రెండింటికి తేడాలు, రెండు ఒకటే. ఓకే, అక్కడ వెళ్ళిన పర్పస్ ఏంటి? వాళ్ళు విద్య కోసము దేనికోసం వెళ్ళుంటారు. వెళ్ళి అక్కడ నేను అక్కడనే సిటిజన్ అయిపోతా అనే కలలు కన్నారు. అది కుదరలేదు. అప్పుడు ఏం చేయాలి? గౌరవప్రదంగా వాపసు రావాలి. అలా కాకుండా ఉండే ప్రయత్నం చేసి, ఏ దేశమైనా సరే ఫర్ దట్ మ్యాటర్, అమెరికానే కాదు, ఏ దేశమైనా సరే, సోమాలియా అయినా సరే, అది కూడా ఒక దేశమే, గుర్తింపబడ్డ దేశమే. అలాంటి సందర్భం మనకు వెసులుబాటు లేనప్పుడు వచ్చేసేయాలి. తిరిగి ఉండే ప్రయత్నం చేసి రాంగ్లో షార్ట్ కట్స్ వెళ్ళినప్పుడు ఎలాగైనా అక్కడే ఉండాలి అనే అప్పుడు సంఖ్యలు వేసే బయటికి పంపిస్తారు. ఊరికి ఉంచుకోరు. మనం మాత్రం ఉంచుకుంటామో చెప్పండి, మనం కూడా సంఖ్యలు వేసే బయటికి పంపిస్తాం. వాళ్ళు అదే వేశారు. పంపడం కన్ఫామ్ అనమాట, పంపే పద్ధతులు మాత్రం, మార్గాలు మాత్రం వేరే రకంగా ఉంటాయి. సో ఇప్పుడు భారతీయులు అనగానే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ ఎదురు చూస్తున్నారు, అక్కడ ఫ్యామిలీస్ ఉంటే ఇక్కడ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అనే ఏం జరుగుతుంది? ఒక అన్సర్టనిటీ ఉంది. నిజంగా మా వాళ్ళని అక్కడ ఉండమనాలా, వచ్చేయమనాలా, ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, ఏమవుతుందో, ఇలాంటి ఒక భయాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉంది కదా. వెరీ సింపుల్ అండి. మీరు ఒక see, you have sent your kid or child to a different country to make money and to make life అనేది సెకండరీ, మేక్ లైఫ్ అనేది కవరింగ్. ఓకే, ఒక మాస్క్, అది ఒక మంచి వర్డ్, అది మంచి వాడడానికి ఒక మంచి పదం అది. బట్ యూ హ్యావ్ సెండ్ యువర్ చైల్డ్ ఆర్ ఎ కిడ్ ఆర్ సంబడి హెస్ గాన్ దేర్ టు మేక్ మనీ. ప్రైమ్ ఆఫ్ ఎస్సీ వెళ్ళింది ఎక్కడికి? ఒక దేశంకి వెళ్ళారు. అది అమెరికా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం అనేది మీరు చేస్తున్న ఫస్ట్ తప్పు. మీ మాతృభూమిని వదిలేసి, ఇక్కడ ఉన్న అవకాశాలు వదిలేసుకొని, చదువుకున్న వాళ్ళు వెళ్తారు కదా, చదువుకున్న వాడికి ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయి. బ్రెయిన్ డ్రైన్ జరగ ఉండుంటే ఈరోజు ఇండియాలో సగం మంది వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అవునే కదా. ఇక్కడ కొన్ని లక్షల, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడ కొన్ని లక్షల మంది యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు. చాలామంది ర్యాంక్స్ కొడతారు, చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 రకరకాల పరీక్షలు ఉన్నాయి. కానిస్టేబుల్ అంటే పరీక్షలు ఎంత టఫ్ ఉంటాయంటే పరీక్షలు అవి వెరీ టఫ్ ఎగ్జామినేషన్స్. 100 పోస్టులు పెడితే 1,00,000 మంది పోటీ పెడతారు. అవునా కదా. నిజం చెప్పాలంటే అమెరికా వెళ్ళడం కన్నా కూడా ఇండియాలో ఈ చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకోవడం కష్టం. కానీ వీళ్ళ టార్గెట్ ఏంటి? వీళ్ళు సొంత దేశంలో ఉద్యోగం కోసం గొడవలు పెట్టుకుంటారు ప్రభుత్వంతో తప్పిస్తే, వీళ్ళు ఆ విద్యను ఇంకో దేశం కోసం ఉపయోగించాలని ప్రయత్నం చేయరు. ఐఐటీస్లో ప్రతి సంవత్సరం మీకు కొన్ని వేల మంది బయటకు వస్తారు, ఐఐఎమ్స్లో కొన్ని వేల మంది బయటకు వస్తారు. వెళ్ళే వాళ్ళు కొద్దిమందే, మిగతా వాళ్ళందరూ ఇక్కడే పనిచేస్తున్నారు. బీహార్, జార్ఖండ్ అలాంటి ప్రాంతంలో చాలామంది గ్రూప్ 1 ప్రతి ఇంట్లోంచి ఒక ఫ్యామిలీలో ఒక అంబిషన్ ఉంటుంది, గ్రూప్ 1 పరీక్ష రాయాలి, ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పి. వాళ్ళందరూ దాని మీదే ఫోకస్ చేస్తారు. ఐఏఎమ్స్ అందరు దాని మీదే ఫోకస్ చేస్తారు. మన దగ్గర ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్లో ఉన్న క్రీమ్ అంతా ఇండియాలో పనిచేస్తారు. మన దగ్గర ఇస్రో సైంటిస్ట్లోకి వచ్చే జీతం చాలా తక్కువ. అయ్యేం లక్షల్లో ఉండేవాళ్ళే, నెలకు 1,50,000 2 లక్షలు వస్తుంది. బట్ దే ఆర్ హ్యాపీ విత్ దర్ లైఫ్. వాళ్ళంతా సైంటిస్టులు, వాళ్ళు ఏం నాసా కన్నా తక్కువ కాదు. సో దే ఆర్ ఆల్సో హై క్వాలిటీ సైంటిస్టులు. వాళ్ళు క్రయోజెనిక్ ఇంజిన్లు తయారు చేశారు, ఒకే రోజు 104 రాకెట్లు ఆకాశంలో పంపించారు. మన దగ్గర ఏం తక్కువలే కాదు. బట్ వాళ్ళు ఎందుకు వేరే దేశాలు, ఇతర దేశాల్లో ప్రయత్నం చేయట్లేదు? వాళ్ళకు మాతృభూమి పట్ల ప్రేమ విషయం పక్కన పడితే దే హ్యావ్ దేర్ ఓన్ అటాచ్మెంట్. దే డోంట్ హ్యావ్ ఎనీ డ్రీమ్స్ ఆఫ్ డాలర్స్. వాళ్ళకి ఏం డాలర్స్ డ్రీమ్స్ లేవు. వాళ్ళకి ఇక్కడ మేము హ్యాపీగా ఉన్నామని. మీరు ఉన్నారండి, మీరు హైలీ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు, మీరు కూడా యూనివర్సిటీ స్టూడెంట్, చదువుకున్నారు. మీరు ఎందుకు ఈ వృత్తి పట్ల ప్యాషనేట్గా ఉన్నారు? బికాజ్ యూ లవ్ యువర్ జాబ్ అండ్ యూ వాంటెడ్ టు స్టే ఆన్ యువర్ హోమ్ ల్యాండ్. మీరే 20 ఏళ్ల క్రితం అమెరికన్ బీబీసీలో వెళ్ళాలంటే మీకు అవకాశాలు రాలేకనా? మీరు ఎల్లుండేవాళ్ళు ఈ పాటికి. బట్ యూ వాంటెడ్ టు బీ ఇన్ యువర్ హోమ్ ల్యాండ్. సో మీరు హోమ్ ల్యాండ్ వదిలేసి, మాతృభూమిని వదిలేసి ఇంకో దేశం వెళ్తున్నారంటే యు ఆర్ టేకింగ్ ఎ రిస్క్. యు ఆర్ సెయిలింగ్ ఇన్ రఫ్ వాటర్స్. మీరు సముద్రయానం చేస్తున్నారు. సముద్రయానంలో రఫ్ వాటర్స్లో ప్రయాణం చేస్తున్నారు. రఫ్ వాటర్స్లో ప్రయాణం చేసేప్పుడు మీకు రిస్క్ ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో అమెరికాకు వెళ్ళగానే అక్కడ మీకు పర్మనెంట్ సిటిజన్షిప్ ఇచ్చేసి మీకు సెనెట్లో సభ్యుని ఏం చేసుకోరు. మీకు అక్కడ వెళ్ళిన పర్పస్ చదువుకోవడానికి, చదువుకున్న తర్వాత ఉద్యోగము, మీ చదువు అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగం వస్తే ఉంటారు, లేకపోతే ఇండియాకి వచ్చేయాలి. కానీ వెళ్ళినవాడు రాడు ఇక్కడికి, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఊర్లలో బ్యానర్లు, ఫ్లెక్సీలు అన్నీ పెట్టేసుకుంటారు కదా.
విదేశీ ఆగమనము లేకపోతే సుస్వాగతం ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కదా, ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి బోర్డులు పెట్టి వాడిని భయంకరంగా హైప్ చేస్తారు ఆ క్యాండిడేట్ని. వాడు వెళ్ళినోడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే వాడికన్నా ఎక్కువ సమస్య పేరెంట్స్కు. అరే బాబు నువ్వు వెళ్ళినందుకు ఇక్కడ మేము బాగా డప్పు చాటు వేసుకున్నాము భయంకరంగా, నా కొడుకు అమెరికాలో ఉన్నాడని చెప్పి భయంకరంగా బిల్డప్ ఇచ్చాము ఇక్కడ, నువ్వు రాకురా నాయన ఏదో చేసి ఏ హోటల్లోనో పెట్రోల్ బంకులోనో టిఫిన్ సెంటర్లో పనిచేసి నువ్వు మాకు పంపకున్నా పర్లేదు మేమే పంపిస్తాం, కానీ నువ్వు ఏదో ఇండియాకి రాక అక్కడి నుంచి ఆడనే ఉండు, అప్పుడు వీడియో కాల్ చేయి వాట్సాప్ కాల్ చేయి, నాలుగు ముందు ఫంక్షన్స్లో మేము కూడా చెప్పగలుగుతాము అనే స్థాయికి మెంటల్ ప్రాబ్లమ్ వీళ్ళు వస్తారు. సో వాళ్ళని అక్కడ ఫిక్స్ చేశారు, కొడుకుని పంపించారు, వాడు అమెరికాలో వాడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు, వాడు ఇక్కడ రాలేక అక్కడ ఉండలేక వాడు నరకం చూస్తున్నాడు. సో రెండు వైపులో ఉంది ఇక్కడ. ఫస్ట్ పేరెంట్స్ని వాడు థాట్ ఇన్కల్కేట్ చేశారు, అమెరికా 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 అని చెప్పి ఇంటర్మీడియట్ నుంచి వాడి మైండ్లో ఎక్కిచ్చేసి పంపించేశారు వాడిని. వాడు వెళ్ళాడు, సెట్ అయితే సెట్ అయ్యాడు, లేకపోతే వాడికి ప్రాబ్లం, వాడి కర్మ. సో క్రీమ్ ఆఫ్ ది సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఏతుందో, ద క్రీమ్ ఏతుందో, హై క్వాలిటీ క్రీమ్, ఐఐటీస్ ఐఐఎంస్ ఇలాంటి క్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్. అమెరికన్స్కి ఈరోజు కావాల్సింది అదే. వాళ్ళు ఎందుకు ఇన్ని ఫిల్టర్స్ పెట్టారు, వాళ్ళు ఎందుకు ఇంత రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారంటే దే ఆర్ నౌ లుకింగ్ ఎట్ క్రీమ్. దే డోంట్ వాంట్ లేబర్, దే వాంట్ ఇంటెలెక్చువల్స్, దే వాంట్ ఐడియా ఫ్యాక్టరీస్, దే వాంట్ పీపుల్ టు గో అండ్ ఇన్వెస్ట్ మనీ. అందుకే $5 million మీకు వచ్చి పౌరసత్వం ఇస్తామని చెప్పిన ఆఫర్, బంపర్ ఆఫర్ ఎందుకు పెట్టారంటే లెట్ రిచ్ పీపుల్ డీప్ పాకెట్స్ కమ్ దేర్, లెట్ పీపుల్ కాంట్రిబ్యూట్ టు దేర్ ఎకానమీ. సో వాళ్ళ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళే కావాలి. అండ్ దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దేర్ ఇమిగ్రేషన్ పాలసీస్ నౌ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. అండ్ భవిష్యత్తులో కూడా ఇదే ట్రంప్ రేపొద్దున అధ్యక్షుడి నుంచి దిగిపోయాక కొత్త ఆయన వచ్చినా సరే ఫాలో అవ్వక తప్పదు, ఇదే ఫాలో అవుతారు. కాకపోతే కొంచెం చిన్న మార్పులు ఉంటాయేమో తప్పిస్తే ఇదే ఫాలో అవుతారు. సో పీపుల్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ కాన్షియస్ అబౌట్ దేర్ ట్రావెల్ ఆన్ హై టైట్స్. ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, ఏం అవ్వాలనుకుంటున్నారో, రిటర్న్ వస్తారా లేదా, అక్కడే ఉండాలా, ఇలాంటివన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. యా, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఒక స్వదేశం వదిలేసి విదేశాల్లో వెళ్తున్నారు, వేరే చోటుకి వెళ్తున్నారు. వేరే చోటుకి వెళ్ళినప్పుడు అది సేఫ్ కాదన్న విషయం ముందే ప్రిపేర్ అయిపోవాలి. అది వీఆర్ నాట్ గోయింగ్ టు ఎ సేఫ్ ప్లేస్, దట్ ఈస్ నాట్ ఎ సేఫ్ హెవెన్. సో మీరు వెళ్తున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కాకపోవచ్చు, మీకున్న చదువుకు, మీకున్న మేధస్సుకు, మీకున్న విజ్ఞానానికి, మీకు వచ్చిన అత్యవసర మార్కులకు, లేకపోతే మీకు మీ ఇంటెలిజెన్స్కు అది అక్కడ ఉపయోగపడకపోవచ్చు. దే మైట్ బి లుకింగ్ ఎట్ సమ్ క్రీమ్. సో ఈ అవుట్సోర్స్ జాబులు, ఈ బెంచ్లు, ఈ రెసిషన్ ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు వీడి గురించి. వెరీ సింపుల్, దే డోంట్ వాంట్ యూ. వాళ్ళు వద్దు, మీరు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, మీకు మా గడప దాటండి, గెట్ లాస్ట్ అని వాడు ఎప్పుడైతే చెప్పాడో వెళ్ళిపోవాలి అక్కడి నుండి. ఆ హింట్ ఇచ్చినా వెళ్ళిపోవాలి. లేదు అక్కడనే మేము ఉంటామో సిగ్గు లేకుండా అని అంటే మనం చేసేది ఏం లేదు. ఇట్స్ వెరీ సింపుల్ అండి. సి యూ హ్యావ్ గాన్ టు సంబడీస్ హౌస్ టు మేక్ మనీ, యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ హోమ్ ల్యాండ్. ఇక్కడ వచ్చే డబ్బుకి మీరు సంతోషంగా లేరు. మీకు ఇక్కడ తక్కువ జీతాలు ఉన్నాయి. ఎస్, అఫ్ కోర్స్ తక్కువ జీతాలు ఉన్నాయి. బట్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ బెటర్ ఇంటెలెక్చువల్స్ దెన్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ 50, 60, 70,000 రూపీస్ ఇన్ ఇండియన్ కంపెనీస్. బెంగళూరు ఐటీలో కానివ్వండి, హైదరాబాద్ మన దగ్గర ఐటీలో కానివ్వండి, ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వచ్చే జీతంతో హ్యాపీగా ఉన్నారు, ఏదో జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతున్నారు. లేదు వీళ్ళకన్నా గొప్ప జీవితం మాకు కావాలనుకొని మీరు అక్కడికి వెళ్ళారు, రిస్క్ తీసుకుని వెళ్ళారు, ఇంకో దేశం వెళ్ళారు. లక్కీగా మీకు అక్కడ మీరు సెటిల్ అయిపోతే ఫైన్. సెటిల్ కాకుండా ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ అవర్ కంట్రీ అన్నారు అనుకోండి, పరాయి దేశంలో మీరు పరాయి వాడు, మీకు మా దేశంలో ఉండే హక్కు లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్న తర్వాత ఇంకా ఉండడం అనేది సిగ్గులేనితనం కదా, అది షేమ్లెస్. సో ఓన్లీ షేమ్లెస్ పీపుల్ ఆర్ కాట్. సో గౌరవప్రదంగా వాడికి పౌరసత్వం ఎవరుతున్నారో వాళ్ళకు ఉంచుకున్నారో వాళ్ళు ఉండనివ్వండి. లేని వారికి ఎవరికైతే హింట్ ఇచ్చారో వెళ్ళిపోండి అక్కడ నుండి సింపుల్గా. మళ్ళీ వచ్చి మీ పని మీరు చేసుకోండి, అయిపోతుంది. అలా ఫాల్స్ ప్రెస్టేజ్ దేనికి? ఫాల్స్ ప్రెస్టేజ్ మనకే ఉంది, వేరే వాళ్ళకి లేదు. మిగతా దేశాలు చాలా గౌరవప్రదంగా వెళ్ళిపోతున్నారు అక్కడ నుండి. ప్లెంటీ ఆఫ్ యూరోపియన్స్ హ్యావ్ లెఫ్ట్. చాలా మంది జర్మన్స్ ఉన్నారు, వెళ్ళిపోయారు. దే ఆర్ పీపుల్ ఫ్రమ్ ఫ్రాన్స్ ఎథనిక్ గ్రూప్స్ వెళ్ళిపోయారు. ఇటాలియన్స్ ఉన్నారు, హూ ఇస్ బీన్ హ్యాపెన్ టు బి ఏ గ్రేట్ పెడిగ్రీ అండ్ గ్రేట్ కాంట్రిబ్యూటర్స్ టు అమెరికన్ ఎకానమీ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకెందుకు బాధ రావడం. స్పానిష్ వాళ్ళు ఉన్నారు, స్పానిష్ వాళ్ళే అమెరికన్స్ని ఒక స్థాయికి తీసుకెళ్ళారు. ఒక మాట చెప్పాలంటే గొప్ప ఇన్నోవేషన్స్ అమెరికాలో జెకోస్లోవేకియన్స్ చేశారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు మనం ఏం కాదు కదా. పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎలన్ మస్క్ ఇస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. చాలా మంది సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతున్నారు ఆ దేశాల్లోకి. మాకు వద్దు, మీరు అవసరం లేదు, వీ డోంట్ నీడ్ యూ అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సిగ్గు లేకుండా ఉంది మన వాళ్ళే. అండ్ వీ పీపుల్ ఆర్ క్రైయింగ్, కర్సింగ్ ట్రంప్ ఆర్ సంబడి. దాట్స్ దేర్ డిసిషన్ మేకింగ్, దట్స్ దేర్ డిస్క్రిషన్. అది వాడి ఇష్టం. మన ఇంటికి ఇప్పుడు మన బంధువులు వచ్చారండి,
ఒక అతిథులు వచ్చారు, మన ఇంట్లో పెళ్ళి అయింది, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఓకే ఫైన్. వాడు 10 రోజులు కూడా మన ఇంట్లో కూర్చొని తింటాను, పేకాడుకుంటా, టీవీ చూసుకుంటూ నేను కబుర్లు చెప్పుకుంటా కుదరదు కదా. మనం ఏదో ఒక రోజు చెప్పేస్తాం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు మాకు భారం అయిపోయారని చెప్పి. లేదు స్టిల్ వెళ్ళను అంటే ఇంకో వారం రోజులు టైం ఇస్తారు. కుదరదు అంటే ఇంకో 10 రోజులు టైం ఇస్తారు. తర్వాత మెడబెట్టి గంటేస్తారా గేట్ అవతలికి. సిమిలర్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. సో దే ఆర్ వెరీ క్లియర్. వాళ్ళు మెసేజ్ పంపించారు, కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి, ఇదిగో ఇలా ఉంటుంది మా యాక్షన్స్, మేము దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు ట్రీట్ ది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్. వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తాలూకు డెఫినేషన్ని క్లియర్ చెప్పేశారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరస్తులతో సమానం, మేము వాళ్ళని నేరస్తులాగానే ట్రీట్ చేస్తాము. దే ఆర్ క్రిమినల్స్ ఫర్ అస్ అండ్ వీఆర్ సెండింగ్ అవుట్ ది క్రిమినల్స్, వీఆర్ కికింగ్ అవుట్ ది క్రిమినల్స్ అని చెప్పి చాలా గొప్ప సందేశం పంపించారు. ఈ సందేశం మన ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. మన దేశంలో కూడా ఎంతోమంది ఇటు బంగ్లాదేశ్ నుంచి, అటు మయన్మార్ నుంచి, ఇటు ఇన్ఫిల్ట్రేట్ అయిన ఉన్నారు. దిస్ మనం వాళ్ళని ఇంకా హ్యాపీగా చొరుబాటుదారు అనొచ్చు. ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు. నోయిడాలో పనిచేస్తున్నారు, గురుగాంలో పనిచేస్తున్నారు. వాడు బెంగాలీయో తెలియదు, రోహింగ్యానో తెలియదు. మీకు ఐఎమ్ టెలింగ్ యూ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మన వాళ్ళ తెలియదు, బయట వాళ్ళ తెలియదు. వీడు మన బెంగాలీ ఉండే అనుకోండి, నో ప్రాబ్లం. అటు బంగ్లాదేశీ ఉంటే మనకు ప్రాబ్లమే కదా. మీరు నేను కట్టే పన్నుని మనం బంగ్లాదేశ్ వాడికి ఎట్లా పెడతాం? మనం వాడు బెంగాలీకి ఇద్దాం, నో ప్రాబ్లం. వాడు మన తమ్ముడే, అన్ననో అక్కో చెల్లో ఎవరో ఒకరు, దే ఆర్ బెంగాలీస్. మన వాళ్ళే, మన అక్క చెల్లెలే వాళ్ళు మన భారతీయులే. వాళ్ళకు మనం తినే 4 ముద్దలు ఒక ముద్ద పెడదాం. కానీ నేను బంగ్లాదేశ్ వాడికి ఎందుకు ఇవ్వాలి నా ట్యాక్స్ని? అవునా కదా మేడం? ఇట్స్ వెరీ సింపుల్. Why we have to give our hard-earned money, our taxes to an infiltrated person? సో బయట నుంచి వచ్చిన చొరబాటుదారులకు మనం కూడా బయటికి పంపాల్సిన అవసరం ఉంది. పూనాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. మీకు లేనిది ఎక్కడ ఇలాంటి ఇన్ఫిల్ట్రేషన్స్ లేనిది ఎక్కడ? మన దగ్గర బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర 2 కోట్ల మంది ఉన్నారట. 2 crores. మన దేశ జనాభాలో ఆల్మోస్ట్ 2% 2.5% ఏదో ఓవరాల్ ఈ చొరబాటుదారులు ఉన్నారు, రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళని మనం పోషిస్తున్నాము. అది మన చాతగానితనం అది. అలా వాళ్ళని పోషిస్తున్నాం కూర్చోబెట్టి. లెట్ us assume how many are there in Hyderabad? We don't know. హైదరాబాద్లో 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా కూడా మన ప్రజల కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. మన పేద ప్రజలు తినాల్సిన డబ్బుని, మన పేద ప్రజలు అనుభవించాల్సిన రేషన్ బియ్యాన్ని, మన పేద ప్రజలు వెళ్ళాల్సిన హాస్పిటల్స్ వాడుకోవాల్సిన హాస్పిటల్ సౌకర్యాలని, భీమినగర్లో ఉన్న నిమ్స్ని మన పేద ప్రజలు వెళ్తున్నారో వాళ్ళు వాడాల్సిన ఎయిమ్స్ని వేరే వాళ్ళు వచ్చి అనుభవిస్తున్నారు వాటిని. వాడు లెటస్ బి ఎనీబడి. వాడు ఒరిస్సా వాడు కావచ్చు, చాలామంది ఒరిస్సా నుంచి పని చేసుకుంటున్నారు హైదరాబాద్లో. వాడు మన భారతీయుడు, వాడిని గౌరవించాలి. వాడు బయటవాడు కాదు, మన సొంత అన్ననో తమ్ముడు ఎవడో ఒకడు. ఈజ్ అవర్ ఓన్ పర్సన్, లెట్ us రెస్పెక్ట్ హిమ్. చాలామంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ హార్డ్ వర్క్ చేసుకుంటారు, లేబర్ పని చేస్తున్నారు. వాడు బయటవాడు కాదు, మన భారతీయుడే. వాడు మన అన్నదమ్ముడే, మన కుటుంబ వ్యక్తి. వాడిని మనం గౌరవిద్దాం, వాడి పని కల్పిద్దాం, తప్పులేదు. లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ తమిళనాడు నుంచి వచ్చి పని చేసుకుంటున్నారు కొంతమంది. ఈ మధ్యలో మీకు చాలామంది బీహారీస్ కనపడుతున్నారు. మళ్ళీ ఇదివరకు తగ్గిపోయారు, ఇప్పుడు మళ్ళీ మొదలయ్యారు. వాళ్ళందరూ బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే. వాళ్ళు మన భారతీయులే, మన తోబుట్టేలే వాళ్ళు. వాళ్ళందరినీ మన కష్టంలో వారికి పంచుదాం, తప్పులేదు. లెట్ దెమ్ ఎంజాయ్ అవర్ హార్డ్ వర్క్. బట్ ఏ బంగ్లాదేశ్ వాడికో, ఏ మయన్మార్ వాడికో ఎట్లా ఇస్తామండి మన కష్టార్జితాన్ని? అవునా కదా? సో సిమిలర్లీ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అమెరికా ఆల్సో. అమెరికా ఒక ప్రపంచం మొత్తానికి ఒక సందేశం పంపించింది. దే హావ్ సెంట్ అ బ్యూటిఫుల్ మెసేజ్ టు ఎంటైర్ వరల్డ్ దట్ కిక్ అవుట్ యువర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఎస్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఇంకొక టాపిక్తో ఇదే సిరీస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.